మీ సోదరుడు మీ అన్నగారు రాజకీయాలకు వెళ్తారంటే వారించారు. మీ శ్రీమతి గారి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది? అలాగే నేను వాళ్ళతో రాజకీయాలకు సంబంధాలు ఉండవు సార్. మా ఫ్యామిలీ వైపు అంటే ఎవరికైనా ఉంటుంది రాజకీయాలకు వెళ్ళాక హెడ్ ఎక్ ఇదంతా ఎందుకు ఏముండవు సార్. మా ఇంట్లో మీరు మమ్మల్ని ఎక్కువ ఉంచుకోబోకండి. మేము మామూలు వాళ్ళం. మీరు మమ్మల్ని ఎక్కువ, మా సినిమా ఎక్కువ కాదు, మామూలు సినిమా, మిడిల్ క్లాస్ సినిమా మాది. మీరు మరీ మమ్మల్ని పెద్దోళ్ళని చేయకండి. మీరు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి చేరారు మీరు. అంటే చిన్న స్థాయిలో మీతో కలిసి జీవించిన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారనమాట. ఆ ఫ్రెండ్స్ ఈ రోజుకి మీ వెంటే ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? ఒక విషయం చెప్పమంటారా? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నన్ను నిర్మాతం చేసింది వీడు. ఏం పేరు అతని పేరు? కిషోర్. కిషోర్ ఏ ఊరు అతను? కిషోర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేనేజర్. ఓకే. కళ్యాణ్ బాబు దగ్గర తీసుకెళ్ళి నాకు ఆయనతో సంబంధం అన్నా నన్ను నిర్మాత అవడానికి నాకు అన్ని విధాలుగా నన్ను వెనకాల నడిపించింది నా ఫ్రెండ్. ఓకే. జీవితంలో మీరు చెప్పండి. ఇప్పుడు కూడా నాతోనే ఉంటాడు నా ఫ్రెండ్. ఓకే. నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే అట్టు ఉంటుంది. అది అయితే మేము కూడా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందేమో. మీరు నాకుతారని భయం సార్. విషపూరితమైన నాలుగుతో నాకి మీ విషయాన్ని నాకు ఎక్కిచ్చి నన్ను మొత్తం నా రంగులు మీ పచ్చలాగా రంగు నా బాడీ అంత అయిపోయి నేను దస్తానే భయం అవుతుంది మీతో. జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? మిమ్మల్ని బాగా బాధించిన విషయం కానీ మర్చిపోలేని సంఘటన అనేది కానీ? బాధించిన సంఘటే 2-3 ఉన్నాయి సార్. బాగా మర్చిపోలేని సంఘటన మాత్రం ఒకటి సార్. గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు ఒకరోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. పవన్ కళ్యాణ్ గారు గణేష్ని నిర్మాత చేస్తాను నా భుజం మీద చేసిన రోజు. ఆ రెండు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి సార్. 10 బ్లాక్ బస్టర్ నా జీవితంలో ఒక డ్రీమ్, ఒక బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి. 10 ఏళ్ల దాకా హిట్ లేని మా హీరో నాకు డేట్లు ఇవ్వటం, నేను అంతకుముందు ఫ్లాప్ ఇచ్చినా కానీ ఆయన నన్ను తీన్మారిన సినిమా ఫ్లాప్ ఇచ్చినా కానీ మళ్ళీ సినిమా ఇవ్వటం, నాకు ఆ సినిమాని కొనటం, గబ్బర్ సింగ్ తీసి రిలీజ్ అయిన రోజు ఉక్కిరి బిక్కిరి అయిపోయి సార్ నేను ఆనందం. మీ అభిమాని గారు, ఇది కాంట్రవర్సీ కాదు ఇంకోటి కాదు, నువ్వు కాంట్రవర్సీ కానీ నువ్వు అభిమాని మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఇటీవల అత్యాయత్నం జరిగిందని ఆయన చెప్పారు, కంప్లైంట్ చేశారు. నా పైన అత్యాయత్నం జరిగింది, నన్ను అంతమొందించాలని చూస్తున్నారు, నా మీద రెక్కి నిర్వహించాలని చెప్పారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా దండం పెడతా నన్ను హీరో గారి గురించి అడగ నాకు బాధ అనిపిస్తుంది. నేను చెప్పలేను. అట్లా కాదనమాట. అక్కడ ఏపీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు ఏంది నాగపాము, నువ్వు నాగరాజు కాదు, నువ్వు నాకకు నన్ను నీకు దండం పెడతా. నువ్వు నన్ను ఎందుకన్నా నా జీవితం ఆగం చేయడానికి వచ్చాను? నువ్వు ఏందా? నేను ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, ఉంటాను. మైక్ పెట్టుకోనా? మైక్ పెట్టుకోనా? మైక్ పెట్టుకోనా? అయిపోయింది. అంటే ఆడేమో పవన్ కళ్యాణ్ గారు నన్ను అంతమొందించడానికి చూస్తున్నారు అంటున్నారు, ఇక్కడ మీరేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఇంకేంది కబుర్లు? రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎన్ని స్థానాలు వస్తున్నాయి? మొత్తం 105 స్థానాలు, 104 స్థానాల్లో గెలుస్తున్నాం కూటమి. 104 స్థానాలు అది ఫిక్స్. అది అంటే మామూలు సర్వే అంటే సర్వే జన సుఖినోభవంత్ అంటారు మీరు, ఇంకా మేమేమో అనలేము. అంటే 104 స్థానాలు వస్తాయని ఎలా ఫిక్స్ అయ్యారు? కాంట్రాక్ట్ ఇచ్చేసారా? కాంట్రాక్ట్ కాదు, మాకు తెలుసు కదా సార్, మాకు తెలుసు కదా. మాకు ఎక్కడెక్కడ ఉంది 104 స్థానాల్లో గెలుస్తున్నాం, అధికారం రాబోతున్నాం, అద్భుతంగా పరిపాలన. 119లో 104 మీరు గెలిస్తే 15 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారంటారు. వాళ్ళంటే అంటే టీఆర్ఎస్ వాళ్ళు. అంటే మీరు అన్నారు కదా మేము గెలుస్తామంటే ఎవరు గెలుస్తారు? మీరు 114 స్థానాలు, కూటమి 104 స్థానాలు విజయం సాధిస్తుంది. ఓకే, మీ కూటమి. అంటే దాంట్లో కూటమిలో కూటమిలో నువ్వు గమ్మత్తన్నా, నువ్వు అమ్మో, నువ్వు సామాన్యుడు. కూటమిలో ఎవరో 2 స్థానాలు సాధిస్తారని లెక్క పెట్టుకున్నారా? నీకెందుకన్నా ఎవరైనా 104 స్థానాల్లో మేము గెలుస్తున్నావు. అంతే. నువ్వు నన్ను ఇరికేవన్నా, నువ్వు నన్ను కాటేయటానికి ప్రయత్నం చేయమాక. నువ్వు దండం పెడితే నాగుపాము ఆశీర్వదించిన శివుడు మెడలో నాగుపాములాగా ఉండు, అడు విశ్వసర్పంలా నాగుపాములా దారవాహను. చివరిగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సందేశం కానీ పిలుపు ఏం చెప్పండి. ఏముందన్న, ప్రజలందరూ ప్రిపేర్ అయ్యన్నారు, అద్భుతం, కాంగ్రెస్ కోటేస్తారు, ఘన విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ 5 ఏళ్ల పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీలో బందీ అయిపోయిన ఈ తెలంగాణ ప్రజలు విముక్తి పొందుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు రేపు డిసెంబర్ 11 నుంచి రాబోయే రోజులు మొత్తం బ్రహ్మాండంగా సస్యశ్యామలమైన తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ, మంచి పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పొంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఓకే.
ఒకండి చూశారు కదా, అంటే సంచలనాలకు మారుపేరైన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు చెప్పిన అంశాలు అంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు అంటే 2018 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 104 స్థానాలు సాధించి తీరుతుందని చాలా గర్వంగా చెబుతున్నారు. అయితే బండ్ల గణేష్ గారు చెబుతోంది అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, ఇంతకీ ఏంటదని తెలుసుకోవాలంటే డిసెంబర్ 11 వరకు మనం వేచి చూద్దాం.